ఓవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బిజీగా ఉంది. మరోవైపు టెస్టుల్లో టీమిండియాకు కాబోయే కెప్టెన్ ఎవరన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్తోనే కెప్టెన్గా రోహిత్ కెరియర్ ముగిసే అవకాశాలున్నాయి. దీంతో హిట్ మ్యాన్ వారసుడిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. టెస్టుల్లో రోహిత్ తర్వాత పగ్గాలు అందుకునేది బూమ్రానే అని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లోనూ సారథిగా వ్యవహరించాడు. రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోవడంతో పెర్త్ టెస్టులో జట్టును బూమ్రా నడిపించాడు. అయితే ఆ మ్యాచ్లో టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లేని లోటు తెలియకుండా చూశాడు. పదునైన వ్యూహాలతో భారత జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులోకి వచ్చాడు. కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పింక్ బాల్ టెస్టులో భారత జట్టు చిత్తైంది. ఆ తర్వాత బ్రిస్బేన్లో వర్షం కారణంగా రోహిత్ సేన బతికిపోయింది. ఓటమిని తప్పించుకుని డ్రాతో గట్టెక్కింది. అయితే కెప్టెన్గా ఇప్పుడు రోహిత్కు చివరి 2 టెస్టులకు కీలకం కాబోతున్నాయి. భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే మెల్బోర్న్, సిడ్నీ టెస్టులను గెలవాల్సిందే. లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ చేరడం కష్టమవుతుంది. అప్పుడు శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల సిరీస్ను ఓడిపోవాలని కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్కు చేరితే రోహిత్ మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సైకిల్ ముగియగానే హిట్ మ్యాన్ టెస్ట్ కెరియర్పై నిర్ణయం తీసుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. దీంతో కెప్టెన్సీ రేసులో బూమ్రాతో పాటు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే జస్ప్రీత్ బూమ్రానే కెప్టెన్గా బెస్ట్ చాయిస్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు సరైన కెప్టెన్ బూమ్రానే అన్నాడు. పెర్త్ టెస్టులో భారత జట్టును అద్భుతంగా నడిపించాడని గుర్తు చేశాడు. బౌలింగ్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్లోనూ ప్రత్యేకతను చాటుకున్నాడన్నాడు. బౌలర్గాను బూమ్రా చాలా స్పెషల్ అన్నాడు. బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుందన్నాడు. రన్అప్ కూడా ప్రత్యేకమే అన్నాడు. అందుకే బూమ్రాను ఫేస్ చేయడంలో బ్యాటర్స్ ఇబ్బంది పడుతున్నారన్నాడు. కెప్టెన్గా గతంలోనూ జస్ప్రీత్కు అనుభవం ఉంది. ఐర్లాండ్ టూర్లో T20 సిరీస్లో అద్భుత ఫలితాన్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్లోనూ ఒక టెస్టుకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించాడు. మంచి మార్కులే సాధించాడు.